నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. నేటి ఆరాధనలో ఉత్తర పత్ర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 56వ కీర్తనను ప్రేమచంద్ర గారు ఉత్తర పత్ర భాగంగా చదువుతారు. ఈనాటి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తనల గ్రంథం నుంచి 56వ కీర్తనను చదువుకుందాం. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన న్యాయం కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటల అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచి ఉందురు. నా ప్రాణము తీయగోరచు వారు నా అడుగులు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా, కోపం చేత జనులను అణగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడినవు కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనక్కు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతి యాగమును అర్పించేదను. పాటలు విందాము. మొదటిగా బర్త్డే బేబీ అభిషేక్ వచ్చి పాట పాడుతుంది, మురళీ కుమార్తె. ఆ తర్వాత గాలింకి హెప్సిబా, చివరిగా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి పాటలు పాడతారు. నా
బహుకమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం.
ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు. నీడలా వెంటాడిన విడువక నన్ను కాపాడిన నీవే నాలో సాంత్వన. ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు. నీడలా వెంటాడిన విడువక నన్ను కాపాడిన నీవే నాలో సాంత్వన. ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు. ఓడినా తావునా తిరిగి లేపి నిలిపినా ఓడినా తావునా తిరిగి లేపి నిలిపినా వాకునే పంపినా బలముతో నింపినా నీవే నాకు ప్రేరణ. ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను నిర్మల టీచర్ గారు చదువుతుండగా సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పరిశుద్ధ ఆదివారం మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 వచనం నుంచి 27 వచనం వరకు చదువుకుందాం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదరు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండను.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనను పోలియుండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పెను. దేవుడి ఈ వాక్య భాగం మన నికడలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. వాక్యమును యాకోబుతో తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియున్నా లేరని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకై మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే బాధితులు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రకరకాల బాధితులు ఉన్నారు ప్రపంచంలో. యుద్ధం చేసిన వారు, యుద్ధం వలన బాధితులైన వారు ఉన్నారు. తీవ్రవాదుల చేతుల్లో కష్టం నష్టం అనుభవించిన వారు బాధితులుగా ఉన్నారు. అగ్ని చేత ఇళ్ళు కాలిపోయినటువంటి సందర్భంలో అగ్ని బాధితులు అని పేపర్లో మనం చదువుతుంటాం. భూకంపం వచ్చి కష్టాన్ని నష్టాన్ని వచ్చిన వారిని భూకంప బాధితులు అనే పేరుతో పేపర్లో మనం వారిని చూస్తూ ఉంటాం. అలాగే తుఫాను వచ్చినప్పుడు కష్టాన్ని నష్టాన్ని వచ్చిన వారి పక్షంగా తుఫాను బాధితులు అనే మాటను పేపర్లో చూస్తాం. అలాగే సునామీ వచ్చినప్పుడు కష్టాన్ని నష్టాన్ని వచ్చినటువంటి వారి పక్షంగా సునామీ బాధితులు అనే మాటను పేపర్లో మనం చూస్తాం. అలాగే వరదలు వచ్చినప్పుడు ఏమంటాం వారిని? వరద బాధితులు అనే మాటను మనం పేపర్లో వార్తల్లో వింటుంటాం, చూస్తూ ఉంటాం. ఈ రీతిగా అనేక రకాలైన బాధితులు ఉన్నారు. అలాగే బైబిల్లో కూడా ఉన్నారు బాధితులు. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం గుర్తించగలుగుతాం. 20వ వచనం ఏం చెబుతుంది? 20వ వచనం, మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. వారి ఫలముల వలన వారు బాధితుల బాధ్యత కలిగిన వారా అనేది మనం తెలుసుకుంటాం. బాధ్యత కలిగిన వారు వేరు, బాధించబడుతున్న వారు వేరు. బాధించబడుతున్న వారికి బాధ్యత కలిగిన వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రార్థనలో కూడా నేను ఆ మాటలు ఉదహరించాను. నేను రోగినై ఉండగా మీరు నన్ను చూడవచ్చితిరా, నేను వస్త్రహీనుడైనై ఉండగా మీరు నన్ను పరామర్శించితిరా, నేను ఆకలిగొని ఉంటేని మీరు ఆహారం ఇచ్చితిరా అని ప్రభు అడిగిన సందర్భాలు. ఎప్పుడయ్యా నీవు ఆ రీతిగా ఉండడం మేము చూసామంటే ఏమన్నాడు? ఈ దీనులకిస్తే నాకు ఇచ్చినట్టే అని అన్నాడు. ఇప్పుడు మన చుట్టుపట్ల ఉన్నారు, అలాగే వరద బాధితులుగా కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. బాధితులు ఉన్నారు, మనమైతే బాధ్యత కలిగిన వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. మనం బాధ్యత కలిగిన వారమో లేక మనము కూడా బాధితులమో మనం
దేవునికి కనబరుచుకునేటటువంటి సమయం ఇది. మొదటిగా మనం గమనిస్తే 21వ వచనం 20వ వచనం రెండు కలుపుకొని మనం చదువుకుంటే ఇక్కడ స్వచిత్త బాధితులుగా కొంతమంది కనబడుతున్నారు. అంటే స్వచిత్తం అంటే వారి ఇష్టానుసారముగా జీవించి బాధితులైన వారిని మనం ఇక్కడ గుర్తించగలుగుతాం. నేను చదువుతున్నాను చూడండి. 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. పరలోక రాజ్యంలో ప్రవేశించేది దేవుని చిత్త ప్రకారంగా జీవించువారు, దేవుని ఇష్టానుసారంగా జీవించువారు, దేవునికి ఇష్టమైన రీతిలో ప్రవర్తించువారు, వాని ఇష్టానుసారంగా జీవించువారు పరలోక రాజ్యములో ఎంత మాత్రమూ ప్రవేశించరు. వారి ఇష్టానుసారంగా జీవించువారు ప్రవేశించేది నరకములో, పరలోకములో ఎంత మాత్రమూ ప్రవేశించరు. కనుక దేవుని ఇష్టానుసారంగా జీవించువారు, బాధ్యత కలిగిన వారు పరలోక రాజ్యములో ప్రవేశించెదరు. తమ ఇష్టానుసారం జీవించేవారు బాధితులు, వారు పరలోక రాజ్యములో ప్రవేశించలేక నరకాగ్నిలో వారు ప్రవేశించి బాధను అనుభవిస్తారు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు కథ మనకు తెలుసు. ధనవంతుడు వేదనకరమైన స్థలానికి వెళ్ళిన తర్వాత అబ్రహాముతో సంభాషిస్తూ ఉండగా అబ్రహాం ఏమంటాడు ధనవంతుడిని, కుమారుడా, నీవు నీ ఇష్టానుసారముగా జీవించావు గనుక నీవు ఇక్కడ వేదన అనుభవిస్తున్నావు, నరకయాతన అనుభవిస్తున్నావు అన్నాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా అనుదినము బహుగా సుఖపడుచుండువాడు, ప్రభు దినమందు కూడా బహుగా సుఖపడుచుండువాడు, పండుగ దినములందు కూడా తన ఇష్టానుసారంగా జీవించువాడు, దేవుని మందిరంలో కూడా వారి ఇష్టానుసారంగా జీవించువారు, దేవుని ఎదుట కూడా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించువారు బాధితులు. కారణం వారు ఎక్కడ ప్రవేశిస్తారు? నరకంలో. మనం ఎక్కడైనా కూడా దేవునికి ఇష్టముగా జీవిస్తూ ఉంటే మనం ఎక్కడ ప్రవేశిస్తాం? పరలోకంలో ప్రవేశిస్తాం. కాబట్టి దేవుడు మనందరి పక్షంగా కోరుకునేది ఏమిటంటే మనమందరం కూడా బాధ్యత కలిగిన వారముగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదట. అలాంటి దేవుడు మన దేవుడు. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం ఏం చెబుతుందంటే, తన యజమాని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఇక్కడ బాధితులు కనబడుతూ ఉన్నారు. తమ యజమాని చిత్తము ఎరిగి ఉండి అట్టి చిత్తాన్ని అనుసరించి ప్రవర్తించక అట్టి బాధితులు అనేకమైన దెబ్బలు తగులును. మన యజమాని అయిన దేవుని చిత్తం మనం ఎరిగి ఉండి, మన బాధ్యత ఏమిటో మనం ఎరిగి ఉండి, దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏమిటో మనం ఎరిగి ఉండి, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులముగా ప్రవర్తించాలన్న జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ రీతిగా మనం ప్రవర్తించకపోతే మనం బాధితులమే. ఆ రీతిగా ప్రవర్తించితే మనం బాధ్యత కలిగిన వారమే. ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న మనలో నేను బాధ్యత కలిగిన గుంపులో ఉన్నాను లేక బాధితుల గుంపులో ఉన్నాను. బాధితుల గుంపులో ఉంటే దెబ్బలు ఎన్నంట? అనేకమైన దెబ్బలు కలుగును. బాధితులు కదా, వారికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. బాధ్యత కలిగి ప్రవర్తిస్తూ ఉంటే అట్టివారు పరలోక రాజ్యములో ప్రవేశించుతారట. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ కూడా బాధితులు బాధ్యత కలిగిన వారు కనబడుతున్నారు. ఇరుకు మార్గమున ప్రవేశించడానికి అనేక మంది పూనుకుంటారట. ప్రవేశించేవారు కొద్దిమందే, అనేకులు ప్రవేశించలేకపోతారు. ఎవరి అనేకులు? బాధితులు. కొద్దిమంది ఎవరు? బాధ్యత కలిగిన వారు. ఇరుకు మార్గమున ప్రవేశించడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. అది ఇరుకు మార్గమైనా కరుకు మార్గమైనా
ఆ మార్గాన్ని దాటితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం కాబట్టి, స్వర్గంలో చేరుకోవాలి అందరికీ ఆశ ఉంది కాబట్టి అందరూ పోరాడుతారు ఆ మార్గంలో ప్రవేశించడానికి. కానీ కొద్దిమందే ప్రవేశించుతారు, అనేక మంది ప్రవేశించలేరట. ఈ అనేక మంది బాధితులే, కొద్దిమందే బాధ్యత కలిగిన వారు. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. చూసారా, పరలోకమందున్న దేవుని చిత్త ప్రకారంగా ప్రవర్తించువారు యేసయ్యకి సహోదరులుగా, సహోదరిగా, తల్లిగా హెచ్చించబడతారు. అనేక మంది యేసయ్య నా సహోదరుడు, యేసయ్య నా జ్యేష్ఠుడు, యేసయ్య నా సహోదరుడు, యేసయ్య నా కుమారు, ఇట్లా ప్రేమతో పలికేవారు ఉంటారు. కానీ ఎంతమంది యేసయ్య చేత అవును అని అనిపించుకుంటారు? అనేక మంది అనిపించుకోలేరు. కాబట్టి అనేక మంది బాధితులే, అనిపించుకునేవారు మాత్రమే బాధ్యత కలిగిన వారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎక్కడ? భూలోకంలో కాదు, దేవుని సన్నిధిలో, యుగ యుగములో దేవునికి సన్నిధిలో నిరంతరము నిలుచును. ఎవరు? దేవుని చిత్తమును జరిగించువారు. దేవుని చిత్తమును జరిగించని వారు బాధితులు. దేవుని చిత్తమును జరిగించువారు బాధ్యత కలిగిన వారు. ఎందుకని దేవుని చిత్తాన్ని జరిగించిన వారు బాధితులు? లూకా 12:47 ప్రకారంగా అనేకమైన దెబ్బలు తగులుతాయి వారికి. లూకా 13:24 ప్రకారంగా ఇరుకు మార్గంలో ప్రవేశించలేరు. మత్తయి 12:50 ప్రకారంగా యేసు యొక్క సహోదరుల్లో చేర్చబడలేరు. మొదటి యోహాను 2:17 ప్రకారంగా నిరంతరము నిలువలేరు. కనుక వారు బాధితులు. దేవుని చిత్తాన్ని జరిగించువారు మాత్రమే బాధ్యత కలిగిన వారుగా దేవునికి కనబడతారు. అట్టివారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించుతారు. నేను పలుమార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఒక విచిత్రమైన విషయం. ప్రభు ప్రార్థనలో మనం ఏం చెబుతాము దేవుని చిత్తాన్ని గురించి? పరలోకమందు నీ చిత్తం ఏలాగున జరుగుతూ ఉన్నదో అలాగే భూమి మీద నీ చిత్తము జరుగునుగాక అని చెప్పేది మనమే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించేది కూడా మనలో కొందరే. అదే విచిత్రం, అదే బాధాకరమైన విషయం. ప్రతిరోజు రోజుకి ఎన్నిసార్లు ప్రభు ప్రార్థన చెబుతామో, ఆ ప్రభు ప్రార్థనలు ఎన్నిసార్లు ఈ మాట అంటామో, పరలోక రాజ్యంలో నీ చిత్తం ఏలాగున జరుగుతూ ఉన్నది, అడ్డు అదుపు లేదు. పరలోక రాజ్యంలో దేవుని చిత్తమే జరిగేది. అలాగే భూమి యందు నెరవేర్చబడుగాక అని మనం చెప్పిన మనమే దేవుని చిత్తానికి ఆటంకంగా ఉంటే ఎట్లా? దేవుని చిత్తానికి అడ్డుగా ఉంటే ఎట్లా? దేవుని చిత్తాన్ని జరిగించకపోతే ఎట్లా? అట్టి వారికి అనేకమైన దెబ్బలు తగులును. అట్టివారు ఇరుకు మార్గంలో ప్రవేశించలేరు. అట్టివారు యేసయ్య సహోదరుల్లో చేర్చబడలేరు. అట్టివారు నిరంతరము దేవుని సన్నిధిలో నిలువలేరు. గనుక వారు బాధితులు. ఎవరైతే దేవుని చిత్తాన్ని ప్రేమించి, యేసయ్య అన్నాడు ఈ లోకానికి వచ్చినప్పుడు, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. యేసయ్య ఆ రీతిగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడు గనక, ఆయన పోలి నడుచుకోమన్నాడు గనక మనము కూడా యేసయ్యని పోలిన వారమై దేవుని ఇష్టాన్ని నెరవేర్చు వారముగా జీవించ బద్దులమై ఉన్నాం. చివరికి పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. ఆయనను నా ఇష్టము కాదు, నేను ఇంకా ఇక్కడ ఉండుట దేవుని చిత్తమైతే అది ఆయన ఇష్టమే కానిమ్ము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి తీర్మానం చేసుకున్నట్టు పరిశుద్ధులు భక్తులు వారు బాధ్యత కలిగిన వారు గనక వారు పరలోక రాజ్య వారసులుగా దీవించబడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక మంచి తీర్మానం చేసుకుందాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే మన ఇష్టాలు, మన చిత్తం మనకు మేలుకరం కాదు.
మన ఇష్టాలే మనకు మేలుకరం కాదు. ఎందుకంటే మన ఇష్టాలు శరీరానుసారమైనవి, మన ఇష్టాలు పాపయుక్తములు, మన ఇష్టాలు నరకానికి నడిపిస్తాయి, మన ఇష్టాలు దేవునికి దూరం చేస్తాయి. ఆదాము అవ్వల్ని దూరం చేసినట్టుగా దేవుని యొక్క ఇష్టాలు మనకు మేలుకరమైనవి. దేవుని ఇష్టాలు మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. దేవుని యొక్క ఇష్టం మన పరలోకాన్ని నడిపిస్తుంది, నరకాన్ని తప్పిస్తుంది. కనుక మన ఇష్టాలను విడిచిపెడదాం. అందుకే వాక్యం చెబుతుంది, ఈ శరీరము దాని ఇచ్చలతో కూడా సిలువ వేద్దాం. ఈ శరీరాన్ని దాని ఇచ్చలతో కూడా, ఈ శరీరాన్ని దాని ఎచ్చులతో కూడా అని కూడా అనుకుందాం. ఈ శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దాని ఎచ్చులతోనూ సిలువ వేసామనుకోండి, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట యథార్థమైన ప్రవర్తన కలిగి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించగలుగుతాము. అంతిమంగా ఆయన సంధికి మనం చేరుకోగలుగుతాం. కనుక తీర్మానం చేసుకుందాం, మన ఇష్టాలు మనకు మేలుకరము కాదు, అవి పాపయుక్తములు, అవి నరకానికి నడిపిస్తాయి అని తెలిసి కూడా ఇంకా నా ఇష్టమే నెరవేర్చుకోవాలని అనుకుంటే ఎట్లా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి తీర్మానం చేసుకుందాం. మన గమ్యాన్ని చేరుకునే వారముగా దీవించబడదాం. రెండవది మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనములో నేను చదువుతాను, చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయు వార్లారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? అక్రమ బాధితులు. క్రమశిక్షణ లేదు వీరికి, ఒక క్రమమైన జీవితం లేదు. వీరి జీవితంలో అక్రమం ఉంది, వీరి మాటల్లో అక్రమం ఉంది, వీరి యొక్క తలంపుల్లో అక్రమం ఉంది, వీరి క్రియల్లో అక్రమం ఉంది. వారు అనుకుంటున్నారు, మేము చనిపోతే పరలోకానికి వెళతాము, దేవుడు నాకు సింహాసనం ఇస్తాడు, తల మీద కిరీటం పెడతాడు, కిరీటంలో అనేకమైన వజ్రాలు పెడతాడు, నేను ఇంతమందికి బాప్తీసం ఇచ్చాను, అన్ని వజ్రాలు పెడతాడు, ఇంతమంది ఆత్మను రక్షించాను, అన్ని రత్నాలు బొదిగిస్తాడు, ఆ కిరీటం పెట్టుకొని ఆ సింహాసనం మీద కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని నా దేవా నా దేవా అంటూ ఆనందిద్దామని అనుకుంటారు. భ్రమలో ఉన్నారు పాపం. వారి యొక్క పరిచయను వారు పరీక్ష చేసుకోలే, వారి క్రియలను వారు పరీక్ష చేసుకోలే, వారి జీవితాన్ని వారు పరీక్ష చేసుకోలే, భ్రమలో ఉన్నారు వీరు. అంటున్నారు, ఆ దినమందు అనేక మంది నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? ప్రవచనాలు చెప్పలేదా? అద్భుతాలు చేయలేదా అని అంటూ ఉన్నారు. అందుకు దేవుడు ఏమన్నాడు? అక్రమము చేయు వాళ్ళారా, అసలు మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి తొలగిపోండి. బాధితులా కాదా వీళ్ళు? వీరు కూడా బాధితులే కదా. ఆ పై వచనాల్లో 20-21 వచనాలు ఏం చూసుకున్నాము? వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి బాధితుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ తర్వాత 22-23 వచనాలు ఏం చూస్తున్నాము? అక్రమముగా ప్రవర్తించినటువంటి బాధితులను చూస్తూ ఉన్నాం. ఆత్మానుసారమైన జీవితము అది క్రమమైనది. ఆత్మని అనుసరించి జీవించువారు క్రమముగా నడుచుకుందరు. రోమాపత్రికలో ఉన్నటువంటి మాటలు ఇవి. దేవుడు అలరికి కర్తగాడు, అక్రమానికి కర్తగాడు. ఆయన క్రమశిక్షణ కలిగిన వాడు, ఆయన క్రమమును నేర్చుకునేవాడు, నేర్పించువాడు. వీరు అనుకుంటూ ఉన్నారు మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నామని. ఏ రీతిగా వెళ్ళగొడుతున్నారు? కొంతమందిని చూస్తూ ఉంటే మనం సోషల్ మీడియాలో కోటా తీసుకుని కొట్టేవాళ్ళు, జుట్టు పట్టుకుని గిరగిర గిరగిర గిర దిప్పి వాళ్ళని అట్టబట్టి పడేసి ఈడ్చి, ఇక ఈయన దాగిన నీళ్లు వాళ్ళకి దాగించేవాళ్ళు, గ్లాసు, ఎన్ని రకాలు, ఎన్ని విధానాలు. ఇదేనా చెప్పింది దేవుడు? గెరసన దేశంలో అడుగుపెట్టాడు యేసయ్య, అంతే. అనేక వేల దెయ్యాలు పట్టినట్టు ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి, అయ్యా కాలము రాకమునిపే నీవు మమ్మను బాధింపవచ్చితివా, మమ్మను వెళ్ళగొట్టాలనుకుంటే ఎక్కడికి? తప్పిన కుమారుడి దగ్గరికి పంపించు, ఆ పందుల్లోనికి పంపించు, పాతాళంలోనికి వద్దు,
దయ్యాలకు కూడా పాతాళం అంటే భయం. కాబట్టి దయ్యాల్ని వెలగొట్టుతున్నాం కాబట్టి మాకు పరలోకంలో కిరీటం ఉంటుంది, సింహాసనం ఉంటుంది. బ్రహ్మ, నువ్వు దయ్యాలను వెలగొట్టే క్రమంలో నీవు అక్రమముగా వ్యవహరిస్తూ ఉన్నావు. నీవు అక్రమముగా వ్యవహరిస్తూ ఉన్నావు. క్రమము లేదు. భాషలు మాట్లాడుతూ ఉన్నావు అనుకుంటున్నావు, ప్రవచనాలు చెబుతున్నాను అనుకుంటూ ఉన్నావు. 1 కొరింథీ 14వ అధ్యాయంలో క్రమం ఏది? ఒకరి తర్వాత ఒకరు, 2 లేక 3 అర్థం చెప్పేవాళ్ళు ఉంటేనే, లేదంటే నీవు మౌనంగా దేవునితో మాట్లాడుకుంటా మౌనంగా ఉండు. ఏది క్రమం? ప్రవచనాలు చెబుతావా? చెప్పు, క్రమముగా చెప్పు. నీ సబుద్ధిని అనుసరించి కాదు, దురాత్మను అనుసరించి కాదు, నీ స్వార్థముతో కాదు, మనుషులు మెప్పుకోరి కాదు, మనుషులకు అనుకూలంగా కాదు, వారి యొక్క లబ్ధిని కోరి కాదు. యెషయా రాజునికి వెళ్ళి చెప్పు, హిజ్కియాకి, చచ్చిపోతున్నావు, లేచి నీళ్ళు చక్కబెట్టుకోని చెప్పు. అలాంటి దుర్వార్త చెప్తే రాజు ఏం చేస్తారు? మామూలుగా శరచ్ఛేదనం. యెషయా రాజుకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని చెప్పు. ప్రభువా నువ్వు ఏం చెప్తే అదే చెప్తాను ప్రభు అని వెళ్ళి చెప్పాడు. అంతేగాని ప్రభువా ఈ మాట చెప్తే రాజు నన్ను శిక్షిస్తాడు, ఈ మాట చెప్తే నాకు మాన్యాలు ఇస్తాడు, నేను ఈ మాట చెప్తాను అన్నాడా? మనుషుల దగ్గర లబ్ధి పొందడానికి ఏమైనా చెప్తానని చెప్పి అన్నాడా? చెప్తూ ఉన్నారు అందరూ ప్రవక్తలే. ఒకప్పుడు ఉపదేశకులు. నా చిన్నతనంలో నేను విన్న మాట, దేవుని సేవకులకు ఉన్న పేరు ఉపదేశకులు. కొంతకాలమైన తర్వాత బోధకులు, మంచి పదాలే. ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత సేవకులు, ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత పాస్టర్లు, ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత రెవరెండ్లు, కొంతకాలమైన తర్వాత రైట్ రెవరెండ్లు, లెఫ్ట్ రెవరెండ్లు, కొంతకాలమైన తర్వాత బిషప్పులు, ఆ తర్వాత కార్డినల్స్, ఇప్పుడు ప్రవక్తలు. ఎక్కడ పట్టినా ప్రవక్తలే. కూరగాయల మార్కెట్లో దొరికినట్టు అందరూ ప్రవక్తలే. అనేక మంది ప్రవక్తలే. అంటున్నాడు దేవుడు, అక్రమము చేయు వాళ్ళారా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. బాధితులే కదా వీరు, దేవుని చేత తరిమి కొట్టబడిన వారు బాధితులే కదా. ఎందుకని బాధితులయ్యారు వాళ్ళు? అక్రమము వలన. ఆ పైన వారు తమ ఇష్టానుసారంగా జీవించి బాధితులైతే, ఇక్కడ 20, 21, 22, 23 వచనాల్లో వారు అక్రమమైన జీవితాన్ని బట్టి బాధితులుగా ఉంటూ ఉన్నారు. అది ఎంత భయంకరమో చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు అక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రహాముతో చెప్పాను. అమోరీయుల అక్రమం ఇంకా పరిపూర్ణం కాలే. 4వ తరానికి పరిపూర్ణం అవుతారు. అప్పుడు నేను నీ ప్రజలు ఐగుప్తు దేశం తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న అమోరీయులు అక్రమమైన వారిని వెళ్ళగొట్టి వీరికి ఆ దేశాన్ని స్థిర నివాసముగా ఇస్తానన్నాడు. అంటే అక్రమము పరిపూర్ణం అయిందంటే దేవుని చేత వెళ్ళగొట్టబడ్డమే. అందుకే అన్నాడు, అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. వారి అక్రమం పరిపూర్ణం అయిపోయింది కాబట్టి. అలాగే సొదొమ గొమొర్రా విషయంలో కూడా ఆదికాండం 18వ అధ్యాయం 21వ వచనాలు చూస్తే వారి యొక్క అక్రమములు పరిపూర్ణమైనవో లేదో నేను వెళ్ళి తెలుసుకుంటాను అన్నాడు. వెళ్ళి తెలుసుకున్నాడు, పరిపూర్ణమైంది. ఆకాశం నుండి అగ్నిని కురిపించి పశువులను, మందలను, మనుషులను, స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని అందరినీ గడ్డి కూడా లేకుండా దహించి వేశాడు. అక్రమము అంతటి బాధితులను చేస్తుంది మనల్ని. యెహెజ్కేలు గ్రంథంలో కూడా 18వ అధ్యాయం 30వ వచనం చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలీలారా, ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిరుపుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలీలారా అంటున్నాడు. క్రైస్తవులారా అని అనుకుందాం. మీ అక్రమములు మీకు శిక్షా కారకములు కాకుండా ఉండునట్లు మీ అక్రమములు మీరు విడిచిపెట్టండి. ఏ విషయంలో అక్రమముగా నీవు వ్యవహరిస్తున్నావో, అక్రమముగా మాట్లాడుతున్నావేమో, అక్రమముగా తీర్పులు ఇస్తున్నావేమో, అక్రమముగా నింద వేస్తున్నావేమో,
అక్రమ కార్యాలు చేస్తున్నావేమో, అక్రమంగా జీవిస్తున్నావేమో, నీ అక్రమం ఏమిటో దాన్ని గుర్తించు, దాన్ని తొలగించుకో. ఎందుకంటే నీ అక్రమము నీకు శిక్షా కారణము కాకూడదు. దేవుని యొక్క ఆక్రోశం ఇక్కడ కనబడతా ఉంది. మనం శిక్షను మనం అనుభవించే వారంగా ఉండకూడదని దేవుడు ఆక్రందన చేస్తున్నాడు ఇక్కడ. మీ అక్రమాలు విడిచిపెట్టండి. ఎందుకు మీ అక్రమాలను బట్టి మీరు శిక్షించబడతారు అని ఆయన ప్రాధేయపడుతూ ఉన్నాడు. అలాగే యోనా ద్వారా మనం ఒక విషయం తెలుసుకుంటాం. అయ్యా, ఇంక 40 దినాలకి నేనే పట్టణస్థులు శిక్షించబోతారు. ఎందుకంటే వారి అక్రమము 40 దినాలకి పరిపూర్ణం అయిపోతుంది. ఆకాశం అంటున్నంతగా వారికి అక్రమములు విస్తరిస్తాయి. అప్పుడు నేను ఊరుకోను, శిక్షిస్తాను. ముందుగా వారిని హెచ్చరించన్నాడు. ఒకరోజే 3 దినముల ప్రయాణం చేయగలంత గొప్ప పట్టణం అది. ఒకరోజే ఆయన ప్రకటన చేశాడు. శాలలో ఉన్న మందలు మొదలుకొని సింహాసనం మీద ఉన్న రాజు వరకు గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఉపవాసం ఉండి అది వరకు వారు చేర్చు వచ్చిన అక్రమను విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగిరి. దేవుడు కూడా వారి తట్టు తిరిగి వారి అక్రమాలు క్షమించి శిక్షను తొలగించి వారికి క్షేమాన్ని ఇచ్చాడు. అందుకే అంటాడు దేవుడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగెదను. శిలువ మీద ఉన్న దొంగ యేసయ్య తట్టు తిరిగినాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. పక్కనే ఉన్నాడు మరొక దొంగ, లోకం తట్టు తిరిగి ఉన్నాడు. అయ్యా, నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు, బ్యాలెన్స్ ఇళ్ళున్నాయి, దొంగతనం చేయాల్సినటి అని లోకం తట్టు తిరిగి ఉన్నాడు కనుక దేవుడు వాని తట్టు తిరగలేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తప్పిన కుమారుడు ఏ రీతిగా తండ్రి యొద్దకు వచ్చాడో ఆ రీతిగా మనం అందరం కూడా మన యొక్క అతిక్రమములు, మన యొక్క అక్రమములు విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగు వారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చు వారముగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగిన వారముగా ఉంటామో, అక్రమమును విడిచిపెట్టి మన యొక్క ఇష్టాలను విడిచిపెట్టి అట్టివారు బాధ్యత కలిగిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మిగిలిన వారు బాధితులుగా నష్టపోతారు, కష్టపోతారు, శిక్షించబడతారని తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకున్న వాక్య భాగంలో మరొక రకమైన బాధితులు మనకి ఇక్కడ కనబడతారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఈ బాధితులు ఎవరు? వరద బాధితులు. వాన వచ్చింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, ఇల్లు కూలబడింది. వరద బాధితులు వీళ్ళు. ఇక్కడ ఇసుక అనే కాడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించువారు ఎలాంటి వారయ్య అంటే, బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. దేవుని వాక్యాన్ని విసర్జించిన వారు ఎలాంటి వారితో పోల్చి చెప్పబడ్డది? ఇసుక మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఏమవుతుంది? వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, గాలి వచ్చి ఆ ఇంటిని కొడుతుంది, యోబు కుమారుల యొక్క ఇంటి మీద కొట్టినట్టుగా. అప్పుడు ఆ ఇల్లు పడిపోతుంది, ఇంట్లోని వారు నశించిపోతారు. వరద బాధితులేగా. ఎవరు వాళ్ళు? వాక్యానికి లోబడిన వారు వరద బాధితులు, వాక్యానికి లోబడు వారు బాధ్యత కలిగిన వారు, బుద్ధిమంతులు. బుద్ధిహీనులు ఎవరు? మనకు అసలు ఇష్టం ఉండదులే ఆ మాట చెప్పడానికి. బుద్ధిహీనులు ఎవరు? పక్కింటి వాళ్ళ పేర్లు చెప్పాకండి. దేవుని వాక్యాన్ని అనుసరించని వారు బుద్ధిహీనులు. నేనైనా మనమైనా దేవుని వాక్యాన్ని అనుసరించువారు బుద్ధిమంతులు. అందుకనే కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా
నీ వాక్యాన్ని, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయము. మనం బుద్ధి కలిగిన వారమైతే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా జీవితాలను నడుపుకొని ప్రతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, క్షేమాన్ని అనుభవిస్తాం. బుద్ధి లేదు అనుకోండి, దేవుని వాక్యం వాడికి మతికి ఎక్కదు, వాడి హృదయంలో ఉండదు, వాడి జీవితంలో ఉండదు. కారణం బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు. చూడండి 26వ వచనం, ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. గుంటూరు, విజయవాడ, ఖమ్మం ప్రాంతాల్లో వరద బాధితులు మనకు పేపర్లలో, టీవీ వార్తల్లో చూస్తూ ఉంటే హృదయ విదారకంగా అనేకమైన కథలు మనం వింటున్నాం. కఠినమైన హృదయాలు కూడా కరిగిపోతున్నాయి, కదిలించబడుతూ ఉన్నాయి. ఎంతెంతో దూరంలో ఉన్నవారు కూడా కదిలించబడి అక్కడికి వచ్చి మోకాళ్ళలోతు నీళ్ళలో దిగి ఇళ్లల్లో నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి వారికి బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లు, ఆహారం ప్యాకెట్లు, వస్త్రాలు ఇస్తూ ఉన్నారు. క్రైస్తవులే అందరికంటే ముందుగా. ఒక పాస్టర్ కూడా చనిపోయాడు. ఇంకా ఎంతమందో వస్తూ ఉన్నారు. బిడ్డలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు కొట్టుకుపోయారు. 2 మగపిల్లలు బీటెక్ చదువుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక మా పరిస్థితి ఏమిటి అని ఏడుస్తూ ఉన్నారు. ఆ వీడియో చూస్తే స్క్రీన్ షాట్ కొట్టి ఆ ఫోన్ నెంబర్ పెట్టుకున్నాను, వారికి ఏదైనా సహాయం చేయాలని. అలాగే తల్లిదండ్రులు చెబుతున్నారు, మా కంటి ముందే బిడ్డలు వరదలు కొట్టుకుపోయి చచ్చిపోయారు, ఇంక మేము ఎందుకు బతకాలి, మేము కూడా చచ్చిపోతాం అంటూ ఉన్నారు. ఒక తాత అయితే ఇంట్లో బిడ్డలు దాహం అంటున్నారు, ఆకలి అంటున్నారంటే ఆ తాత నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితులు వెళ్ళి ఏమైనా తెద్దామని చెప్పి వెళ్ళాడు. వచ్చేసరికి ఇల్లు లేదు, వాళ్ళు లేరు. ఇలాంటి ఘోరమైన కృత్యాలు కారణం ఏమిటి? లోతట్టు ప్రాంత వాసులంతా బాధితులైపోయారు. వారి యొక్క విషయాలు వింటూ ఉంటే ప్రతి ఒక్కరు కదిలించబడుతూ ఉన్నారు. కనుక మరి ఇక్కడ వరద బాధితులు, వాక్యానికి అవిధేయులైన వారు వరద బాధితులుగా కనబడుతున్నారు, వాక్యానికి విధేయులైన వారు బుద్ధిమంతులుగా కనబడుతూ ఉన్నారు. 107వ కీర్తన 17వ వచనములో బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. బుద్ధిహీనులు ఏ రీతిగా బాధితులు అవుతారు? తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేత బాధ తెచ్చుకున్నారా? ఇప్పుడు బుద్ధి లేని వారు లోతట్టు ప్రాంతాల్లో, మునక ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకొని, అపార్ట్మెంట్లు కట్టుకొని రివర్ వ్యూ, లేక్ వ్యూ అని చెప్పి ఆనందించారు. సమయం వచ్చింది, ఇప్పుడు వారు బాధితులుగా మిగిలిపోయి ఆక్రందనలు చేస్తూ ఉన్నారు, అల్లాడుతూ ఉన్నారు. తమ ప్రియులను, కుటుంబీకులను కోల్పోయి అన్నపానం లేక అల్లాడుతూ ఉన్నారు. ప్రాణాలు కాపాడమని వారు కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, బుద్ధిహీనులై ఉండి వారు ఆ రీతిగా కట్టుకోకూడని ప్రాంతాల్లో కట్టుకున్న వారై వారు బాధలు అనుభవిస్తున్నారు. 119వ కీర్తన 73వ వచనంలో నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయమంటున్నాడు. అయా బుద్ధిహీనంగా తిరిగాను, బాధితునిగా చేరిపోయాను, ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నీ ఆజ్ఞలు అనుసరించి జీవించాలనుకుంటున్నాను, స్థిరమైన జీవితం జీవించాలనుకుంటున్నాను కనుక అందుకు నాకు బుద్ధి దయచేయమని అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, సత్క్రియలోను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఏమంటున్నాడండి? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. ఈ వాక్యాన్ని అనుసరించి మనం జీవించు వారముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఔదార్యము కలిగిన వారమై, మన ధనములో ఇతరులకు పాలిచ్చు వారమై. ఇప్పుడు మీకు అందరికీ ఒకటి అర్థమై ఉంటుంది, పాస్టర్ గారు నిన్న చాలామందిని లోన్ స్టార్ చేర్చి వాట్సాప్ గ్రూపులో కొత్తగా చేర్చాడు, లోన్ స్టార్ వాట్సాప్ గ్రూపులో ఈ వరద బాధిత సహాయార్థం మెసేజ్ పెట్టాడు అని ఇప్పుడు అర్థమై ఉంటుంది. మెసేజ్ కూడా దానికి అనుకూలంగా అందుకే తీసుకొచ్చా.
బాధ్యత కలిగిన వారుగా ప్రవర్తించాలంటే ఒక అవకాశం వచ్చింది. మనం ప్రతి సంవత్సరం ఇలాంటి సందర్భాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. ఈసారి అనేకమైన పట్టణాలు కదిలించబడ్డాయి. నెల్లూరు పట్టణాల్లో కూడా అన్ని ఫెలోషిప్ల వారు ముందుకు వస్తున్నారు. అలాగే దేవుని బిడలముగా మన యొక్క బాధ్యతగా అక్కర్లో ఉన్న వారికి మన చేతనైన సహాయం. అందుకే నిన్న నేను మెసేజ్ పెట్టాను. వస్త్రములు, అలాగే సరుకులు, ఇంకా మన ఇంట్లో పెట్టుకుంటాం కదా వంట సరుకులు, అవి ప్యాకెట్లుగా ఏదైనా తెచ్చి కొద్దివైనా పర్వాలే. అలాగే ధనము మీరు కవర్ల మీద తుఫాను బాధితుల సహాయార్థం రాసి ఈ ఆదివారం నుంచి రేపు ఆదివారం వరకు కలెక్ట్ చేస్తాం. ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత వచ్చిన మొత్తాన్ని బట్టి మేము ఏ మార్గంలో సహాయం అందించాలనో ఆ రీతిగా సహాయం అందిస్తాం. కాబట్టి బాధితులుగా ఉండక బాధితులను ఆదుకునే వారముగా ఉందాం. ఒకప్పటి బాధితులముగా ఉన్న మనము ఇప్పటి బాధితులను ఆదుకునే వారముగా దీవించబడదాం. భవిష్యత్తులోనూ బాధితులముగా ఉండకుండా బాధితులను ఆదుకునే వారముగా ఉండునట్లు జాగ్రత్త పడుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవిన ఆశీర్వాదం మనకు దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ ప్రేమను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధి సమీపిస్తూ ఉన్నాం. వినిన వాక్యం నా తండ్రి మా జీవితంలో వ్యర్థం కాకుండా మా హృదయాల్లో భద్రపరచండి. నీ వాక్యాన్ని అనుసరించి బుద్ధిమంతులముగా స్థిరమైన జీవితంలో కొనసాగడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, మేము క్రమశిక్షణ కలిగిన వారముగా నీ ఎదుట మేము కనబడి ప్రతిగా మీ చేత దీవించబడడానికి సహాయం చేయండి. అలాగే మా ఇష్టం కాదు ప్రభువా, మీ ఇష్టాన్ని నెరవేర్చువారముగా మా జీవితాన్ని కొనసాగించుకొని చివరికి నా తండ్రి నీ రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యులముగా మమ్మల్ని నడిపించి దీవించని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, ఎప్పుడు కూడా నా తండ్రి ఎల్లప్పుడూ మందిరంలో ఉన్నా బయట ఉన్నా మేము నీ ఎదుట ఉన్నామన్న విషయాన్ని గుర్తించి మా జీవితాన్ని క్రమశిక్షణ కలిగిన జీవితముగాను బాధ్యత కలిగిన జీవితాలుగాను కొనసాగించడానికి మీ పరిశుద్ధాత్మ నడుపుల సహాయం మాకు అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య